హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ గారు. నమస్తే చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, నీ పెయిన్స్ అన్నది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది కదా, మరి హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి? నీ పెయిన్ అసలు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవ్వడం అప్రాప్రియేట్ అంటారు? ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరికి. ఆ పేషెంట్ బరువు చాలా ఎక్కువ ఉండే అనమాట. ఓకే, ఎక్కువ అంటే 100 పైన ఉండే. ఓకే. హైట్ ఏమో 5'8" ఉండే. ఓకే. హైట్ ప్రకారం ఆల్మోస్ట్ 30 కిలోలు ఎక్కువ ఉన్నారు ఆయన. మేల్ పేషెంట్. ఓకే. ఆయన బిల్డర్ పని చేస్తుండే, అంటే బిల్డింగ్లు కట్టడం, ఫ్లాట్లు చేయడం, అమ్మడం గిమ్మడం అవన్నీ చేస్తుండే. ఓకే. అయితే ఏమైంది, ఆయన నాకు అడిగారు, నేను సిగరెట్ తాగను, మందు తీసుకోను, నాన్ వెజ్ ఎక్కువ తినను, మళ్ళీ వెయిట్ ఎందుకు ఎక్కువ ఉంది అని అడిగారు. ఓకే. నేను ఒక ప్రశ్న వేసిన ఆయనకు, మీరు ఇప్పుడు బిల్డింగ్లు కడతారు కదా, మీకు 3 ఫ్లోర్ల పర్మిషన్ వచ్చింది, మీరు 7-8 ఫ్లోర్లు వేసిండ్రు, ఏమవుతుంది అప్పుడు అంటే అట్లా చేస్తామన్నాడు ఆయన. కానీ ఫౌండేషన్ డిస్టర్బ్ అవుతుంది కదా బిల్డింగ్ది అంటే అవునని అన్నాడు. ఓకే. అట్లనే ఏమైందంటే ఇక్కడ మీరు 3 ఫ్లోర్లు కట్టే బదులు 7-8 ఫ్లోర్లు వేసుకున్నారు. ఇప్పుడు ఆ 4 ఫ్లోర్ల ఎక్కువ బరువు మీ మోకాల మీద పడుతుంది, అందుకే మీకు మోకాల నొప్పి స్టార్ట్ అయింది అన్న. ఓకే. అంటే దీంతో ఏమర్థమవుతుంది, బరువు ఎక్కువన్నా సరే, మనకు చెడ్డ అలవాటు లేకున్నా సరే మనకు మోకాలు నొప్పి ప్రాబ్లం రావచ్చు. ఓకే. సో వెయిట్ గెయిన్ ఎందుకు అయింది మరి ఆయన? వెయిట్ గెయిన్ ఎందుకు అయింది, ఇప్పుడు చూడండి, ఆయన నాన్ వెజ్ అయితే తినడు, ఓకే, ఆల్కహాల్ తీసుకోడు, ఓకే, స్మోకింగ్ చేయడు, ఓకే, కానీ తినే క్వాంటిటీ అయితే ఎక్కువ తినొచ్చు కదా. ఓకే. షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, అంటే ఏంది అర్థం, ఏం రోగం కూడా లేదు, క్వాంటిటీ ఎంత తీసుకుంటుండో అది మ్యాటర్ అయితే. కానీ కొన్నిసార్లు చేతన్ గారు హెరిడిటరీ ప్రాబ్లం కూడా వస్తుంది. అంత తిన్నా కూడా వాళ్ళు పాపం హెరిడిటరీ ప్రాబ్లం వల్ల వెయిట్ ఎక్కువనే ఉంటారు. క్యాన్ ఇట్ ఆల్సో బి గెట్ కంట్రోల్డ్? ఇప్పుడు చూడండి, హెరిడిటరీ ప్రాబ్లం వల్ల వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం కన్సిడర్ చేయాలి, హెరిడిటరీగా మన బాడీలో మెటబాలిజం ఏదైతే ఉంటుంది కదా అది కొద్దిగా స్లో ఉంది. ఓకే. అయితే మనం లెస్ క్యాలరీ ఫుడ్స్ ప్రిఫర్ చేయాలి. ఓకే. ఇప్పుడు నేను వెజిటేరియన్ తింటుండు, కానీ వారానికి 3-4 సార్లు బయట తింటుండు. ఓకే. దాంట్లో ఎక్కువ ఆయిల్, ఎక్కువ షుగర్, ఎక్కువ సాల్ట్ ఇవన్నీ ఉంటాయి. అవి తీసుకుంటే కూడా మన వెయిట్ గెయిన్ అయ్యేది. అందుకే ఇంటి ఫుడ్ ఆయనకు ప్రిఫర్ చేయమని చెప్పినాము. కీరా అండ్ క్యారెట్స్ అండ్ బీట్రూట్ ఇవి 3 ఒక పూట అట్లీస్ట్ హాఫ్ పోర్షన్ తినమని చెప్పాను నేను. ఓకే. మళ్ళీ దాని తర్వాత ABC, ఆలు, B ఫర్ మన బీట్రూట్, C ఫర్ క్యారెట్. ABC జ్యూస్ కాదు, వెజీస్ కట్ చేసుకొని తినాలి. ఐదర్ సాలెడ్స్, కుకుంబర్ అన్న తినాలి, లేకపోతే ABCది హాఫ్ పోర్షన్, అంటే మనం ఇంత తింటున్నాం దాంట్లో హాఫ్ ఇదే ఉండాలి. ఒక్క మీల్లో అట్లా చేయాలి. దీంతో ఏమవుతుంది, ఇప్పుడు యాపిల్లో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ దాంతో పాటు బీట్రూట్ లో ఏమో జాయింట్ పెయిన్స్ రెడ్యూస్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ C క్యారెట్, దీంట్లో విటమిన్స్ మంచిగా ఉంటాయి అన్నమాట. విటమిన్ A, విటమిన్ B కూడా కొద్దిగా మాత్రలో ఉంటుంది, విటమిన్ C కూడా ఉంటుంది, అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి జాయింట్స్ ని స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇది కూడా చేయమని చెప్పాను. సో మనం మెడిసిన్ స్టార్ట్ చేస్తూ ఇవి చేసిండ్రు అనమాట. 3 నెలల్లో తగ్గిపోయింది. ఆయన నాకు ఎటువంటి పరిస్థితి ఉండే అంటే గ్రేడ్ 3 ఇంకా గ్రేడ్ 4 మధ్యలో ఉండే. అయితే సర్జరీ కూడా ఆప్ట్ చేయొచ్చు అనేసి చెప్పారనమాట. 2 నెలల్లో మీకు రిలీఫ్ లేకపోతే సర్జరీ చేయించుకోండి అన్నాను. ఫస్ట్ 2 months లో 70-80% తగ్గిపోయింది. 3rd month లో పూర్తిగా నొప్పులు తగ్గిపోయినాయి. అండ్ 1 year ఆయన ట్రీట్మెంట్ వాడిరు. ఎందుకు, మళ్ళీ గుజ్జు కూడా పెరగాలి, లోపల ఉన్న ఏదైతే డ్యామేజ్ అయింది అది మొత్తం రిపేర్ అవ్వాలి కదా. సో అందుకే కొద్దిగా టైం పడ్డది అనమాట. సో వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలి, ఏది పడితే అది బయట తినొద్దు, ఇంటికాడే తినాలి, మంచి నూనె వాడాలి, మంచి వెజిటేబుల్స్ వాడాలి, నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి. ఇది చేస్తే మనకు జాయింట్ పెయిన్స్ రావు. జనరల్ గా నేను కొంతమంది డాక్టర్స్ చెప్పడం విన్నానండి, వన్స్ ఒకవేళ నీ పెయిన్స్ వచ్చినప్పుడు గుజ్జు అరిగిపోవడం స్టార్ట్ అవుతే ఆర్ కంప్లీట్ గా అరిగిపోయినాక అందులో పెరగడం అన్నది జస్ట్ ఒక మిత్ మాత్రమే, అది సాధ్యం కాని పని అని. ఆయుష్ డాక్టర్స్ ఉంటారు కదా, ఆయుష్ అంటే ఏంది, ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. మేము ఏం నమ్ముతాం, రోగం అనేది ఒకటి ఉంటుంది బాడీలో, అది ఏ రూపంలో అయినా బయట వాడచ్చు. ఒక పేషెంట్లో అస్తమా లాగా కనిపించవచ్చు, ఒక పేషెంట్లో ఆస్టియోఆర్థరైటిస్ లాగా కనిపించవచ్చు. ఏ రోగం ఉన్నా దానికి
నివారణ ఉంటుంది, శాశ్వత పరిష్కారం ఉంటుంది. మనం కరెక్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పేషెంట్ మనం చెప్పింది విన్నారనుకోండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో అయితే చాలా మందికి ఏదైతే కార్టిలేజ్ డ్యామేజ్ అయింది కదా, అది రిపేర్ కూడా అయింది. సో యూ హ్యావ్ టు ట్రస్ట్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో. ట్రస్ట్, పేషెన్స్, బిలీఫ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.